హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే లాస్ట్ ఫ్రైడే అండి. మేము ఊరెళ్ళే ముందు పొద్దున్నే 5 కల్లా ఇలా చిన్నగా అయితే పూజ చేసుకున్నాను. ఫ్రైడే కదండి, అందుకని ఇంట్లో దీపం పెట్టకుండా ఎలాగా అని చెప్పి పూజ అయితే చిన్నగా ఇలా చేసుకున్నాను అలంకరించుకొని. మా పిల్లలకైతే కాలేజీలకి హాలిడేస్ ఇచ్చారండి. అందుకని సరే కదా, మా మామయ్య గారికి కూడా కొంచెం హెల్త్ చెకప్ చేయించాల్సింది ఉంది. అందుకని సరే అన్నీ కలిసి వస్తాయి, పిల్లలు కూడా మామయ్య వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేస్తారు కదా అని చెప్పి ఊరికైతే బయలుదేరామండి. మాది పల్లెటూరే అండి. మాది నర్సరావుపేట దగ్గర పల్లెటూరే. అత్తయ్య వాళ్ళది అక్కడే, అమ్మ వాళ్ళది కూడా అక్కడే అండి. రెండు పక్క పక్క ఊర్లేనండి, కొంచెం దగ్గరలో ఉంటాయి. అయితే మేము పొద్దున్నే 5కే బయలుదేరామండి. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకని మధ్యలో ఆగి టిఫిన్స్ చేసేసి మళ్ళీ అయితే బయలుదేరాము. మేమైతే 11కే అలాగా వెళ్ళిపోయామండి ఊరికి. 5 అవర్స్ అలా పడుతుంది మాకైతే హైదరాబాద్ నుంచి. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అలాగే ఈవినింగ్ అయ్యాక మా ఆడపడుచు అయితే వచ్చిందండి. మా చిన్న ఆడపడుచు అయితే ఊళ్ళోనే ఉంటుంది, తను వచ్చారు. తనైతే కొన్ని చీరలు ఉన్నాయి అంజలి, నాయి కొంచెం ఫాల్స్ కుట్టు పెట్టు అన్నారు. సరేనని తీసుకొచ్చిందండి. మా తోడుకోళ్ళకు కూడా అయితే మిషన్ వచ్చండి. మా మామయ్య అయితే మా తోడుకోళ్ళ వాళ్ళ దగ్గరే ఉంటారు, బావగారి దగ్గర. అయితే తనకి మిషన్ కుట్టడం వచ్చు. అందుకు తన మిషన్ మీద నేనైతే తనకి, మా ఆడపడుచు అయితే ఫాల్స్ అన్నీ కుట్టానండి. చీర కంచులు ఫాల్స్ అయితే కుట్టేశాను. పల్లెటూరులో అయితే ఇలా మిషన్ చక్కగా బయట పెట్టుకొని కుడుతుంటే కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుంటుందండి, మంచి ఫ్రెష్ గాలితోటి. కానీ చెమటలు అయితే బాగా వస్తున్నాయి, ఫుల్ ఎండలు ఉన్నాయి అక్కడైతే. అలాగే అన్ని చీరకి ఫాల్స్ అంచులు అయితే కుట్టేశానండి. మా తోడుకోళ్ళు కూడా కుడుతుంది, కానీ తను పొలం వెళ్తుంది కదా, అందుకు తను బిజీగా ఉందని ఇంకా నేను వెళ్ళాను కదా, సరే నువ్వు కుట్టు అంజలి అంది. చాటింపు అయితే పల్లెటూరులో చాటింపు వేస్తారండి. చెప్తారు బాయ్ దగ్గర. ఇలా అయితే చాటింపు వేస్తారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటివన్నీ ఏం తెలియదు కదండి, అందుకే ఈ వీడియో తీశాను. ఇక్కడైతే చూడండి, మా చుట్టాల వాళ్ళు అయితే ఇక్కడ గేదెలకైతే మేత కోస్తున్నారు. మేము చిన్నప్పుడైతే ఇలాగా మేత కోయటానికైతే వెళ్ళే వాళ్ళమే సరదాగా ఫ్రెండ్స్ తోటి కలిసి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటివన్నీ అసలు తెలియదు కదండి, సిటీలో ఉండే వాళ్ళకైతే అసలు తెలీదు. అందుకే ఈ క్లిప్స్ అయితే తీసానండి, మా పిల్లలకి చూపించినట్టు ఉంటుందని. అలాగే ఈవినింగ్ స్నాక్స్కి అయితే మా తోడుకోడలు గారెలకైతే చేసి కలిపి పెట్టిందండి పిండి. అంజలి నువ్వు గారెలు వేసేసే అంది. సరేనని ఇక్కడ గారెలు అయితే వేస్తున్నానండి. ఇద్దరం తలా ఒక పని అయితే చేసుకుంటాము మేము ఊరు వెళ్ళినప్పుడు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.